హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువు పేరట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధముగా ప్రశాంత్ కుమార్, ప్రీతి వారిరువురిని దేవుడు జ్ఞాపకం చేసుకొని బహుమానం ఇచ్చినటువంటి ట్విన్స్ బేబీస్ కి దేవుడు దీవించి ఆశీర్వదించాలని దేవుడు గడిచినటువంటి బర్త్డే దినం నుండి ఈ దినం వరకు తన కృపలో భద్రపరిచినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు వారిని దీవించాలని ఆశీర్వదించాలని నేను ఆశపడుచు ఉన్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే బేబీస్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో చదువుకున్నాం ఇంతవరకు అనేకమైనటువంటి లేఖన సత్యాలను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని చెప్పబడుతోంది వాక్యంలో. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము అని దేవుని వాక్యములో చెప్పబడుతుంది పిల్లారా. కాబట్టి జీవము కలిగినటువంటి దేవుడు, సమస్త సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆకాశాన్ని, భూమిని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాదుల్ని సమస్తాన్ని సృష్టించినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు మట్టిని తీసి బొమ్మను చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఉదగా జీవాత్మాయను అని దేవుని వాక్యములో చెప్పబడుతుంది పిల్లారా. కలిగి చేసి వాని ప్రక్కటెముకలలో నుండి ఒక ఎముకను తీసి ఒక స్త్రీగా చేశాడని దేవుని వాక్యములో ఉంది. వారిరువురిని జతపరిచి వారిని, కాబట్టి ఫలించుట అనేటటువంటిది చాలా ముఖ్యాంశము. దేవునిలో ఫలించడానికి దేవుని కృప ఉండాలని దేవుని వాక్యములో స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుడిచ్చినటువంటి ఈ బహుమానాన్ని, ఈ బిడల్ని దేవుడు గడిచినటువంటి 365 దినాలు కూడా కంటికి రెప్పవలే కాచి కాపాడి మరి ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు కృపనిచ్చినటువంటి జీవము కలిగినటువంటి దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతా స్తుతులు మనము చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో చెప్పినట్లయితే 65వ కీర్తన 11వ వచనములో ఒక మాట ఉంటుంది. దయచేసి చదువుకుందాం. 65వ కీర్తన 11వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. 65వ కీర్తన 11వ వచనం, 65వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. సంవత్సరమును దయా కిరీటమును ధరింప చేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చిన్న బిడ్డలకు సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు చీటున్నాడు ప్రియులారా. ఎందుకనగా ప్రతి మానవునికి దేవుని దయ అనేది అవసరం ఉంటున్నది. ప్రతి వ్యక్తికి దేవుని దయ అనేది అవసరమైంటున్నది. దేవుని దయ లేకుండానట్లయితే ఏ మానవుడు కూడా ఈ భూమి మీద జీవించలేడు ప్రియులారా. అందుచేతనే సంవత్సరం అనే దయా కిరీటాన్ని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుడు తన కృపలో గాలి వల్ల, నీటి వల్ల, వాతావరణం వల్ల తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా తోడు నీడుగా ఉండి తన కృపలో భద్రపరిస్తేనే ఆ దయ, దేవుని దయ కలిగి మనము జీవించగలము. కాబట్టి ఈ చిన్న బిడ్డలు ఇరువురిని కూడా సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడిచ్చి ఉంటున్నాడు ప్రియులారా. ఎందుకనగా దేవుని దయ లేకపోయినట్లయితే మానవుడు జీవించలేడు. దేవుని దయ లేకపోయినట్లయితే ఏది చేయలేడు. దేవుని దయ లేకపోయినట్లయితే ఈ దినాన మనం ఇక్కడ కూర్చోండలేము. కాబట్టి ఆ దయ అనేటటువంటిది ప్రతి మనిషికి అవసరమైంటుంది. కాబట్టి ఈ చిన్న పిల్లలకి దేవుని దయలోను మనుషుల దయలోను పెంచి పెద్ద చేసి ప్రతి దినము కూడా, ప్రతి నెల, ప్రతి మాసము, ప్రతి సంవత్సరము, సంవత్సరం అనే దయా కిరీటము దేవుడు చిన్న బిడ్డలకు ఇచ్చి ఉంటున్నాడు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మరి ఈ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బర్త్డేని జ్ఞాపకం చేసుకొని ఎక్కడైతే 2-3 నా నామములో చేరి నన్ను స్తుతిస్తూ ఉంటారో
వారి మధ్యలో ఉంటానని చెప్పినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు, మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు చివాడమని అనిపించకందు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో 103వ కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. దేవుని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో చేస్తుంటున్నాడు. ఆయన పరిశుద్ధన. దేవుని కృప ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాం. దేవుని దయ ఉంటేనే క్షేమంగా ఉంటాం. దేవుని దయ ఉంటేనే కాపుదలుగా ఉంటాం. మనం బయట దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. పిల్లారా, దావీదు మహారాజు అంటున్నాడు, ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే ఇంకొక మాట స్పష్టంగా రాయబడుతుంటుంది. 116వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే, ప్రియులారా, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించగలను? రక్షణ పాత్రను చేతబట్టుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేసిన మేలులన్నిటికీ, ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లించగలను? ఏమి చెల్లించి ఆయన రుణము తీర్చుకోగలను? కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు ప్రియులారా. కొంతమంది తల వెంట్రుకలు ఇస్తానని మొక్కుబడి చేసుకుంటారు. కొంతమంది తర్వాత నిలువు దోపిడీ ఇస్తామని మొక్కుబడి చేసుకుంటారు. కొంతమంది బంగారాన్ని మొక్కుబడి చేసుకుంటారు. కొంతమంది ధనం ఇస్తారని మొక్కుబడి చేసుకుంటారు. అయితే యేసయ్య అంటున్నాడు, ఆ ధనం అవసరం లేదు, ఆ బంగారం అవసరం లేదు, ఆ వెండి అవసరం లేదు నాకు. నేనే జీవం కలిగినటువంటి దేవుణ్ణి, నేనే సర్వ సృష్టికర్తని, నేనే సర్వాధికారిని, నేను ధనవంతుణ్ణి, నేను ధనము కలిగినటువంటి దేవుణ్ణి. కాబట్టి ఆ ధనము అవసరం లేదు నాకు. నీకు చేసినటువంటి మేలును బట్టి, నీకు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయన నామములో ప్రార్థన చేసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుడు చెప్తుంటున్నాడు. సూర్యచంద్రుడు, నక్షత్రాదులని, సమస్తాన్ని, భూమిని, సముద్రాన్ని, దానిలో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ సృష్టించినటువంటి దేవుని మాట నువ్వు శ్రద్ధగా విని, ఆయన చెప్పినట్లుగా విని అంగీకరించి దాని ప్రకారము ఏ మనుష్యుడైనా గాని, ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా గాని అంగీకరించి నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. మనుషులందరికంటే నిన్ను హెచ్చుగా ఉంచుతానని జీవము కలిగినటువంటి దేవుడు ఆయన వాగ్దానం చేస్తుంటున్నాడు. ఏమేమి దీవెనలు వస్తాయట తర్వాత చదువుకుందాం. దీవింపబడనని చెప్తా ఉంటున్నాడు. ఇంకా చదువుకుందాం. నీ గంపయు పిండి పిసుకుని తొట్టయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు, నువ్వు వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడదు. ఎంత గొప్ప దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, ప్రతి మనిషిని కూడా పిలుస్తూ ఉంటున్నాడు. మన మధ్యలో ఉన్నాడు కనుక, ఆయన మనతో ఉన్నాడు కనుక ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించాలని, ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని, ఇంకా మనుషులందరికంటే హెచ్చుగా వారిని ఉంచి వారి పట్ల చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి, ఆశ్చర్య కార్యాన్ని బట్టి ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట ఆ కుటుంబీకులకి నేను మనవి చేస్తున్నాను. ఒకానొక సమయంలో ఆ గృహానికి నేను వెళ్ళినప్పుడు వారు చెప్పారు, ప్రియులారా, లేకపోతున్నాం అంకులు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు లేకపోతేనేమో పిల్లలు లేరు అనే దృక్పథం, పిల్లలు వచ్చిన తర్వాత అనే మాట ఏంటంటే, కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయని దేవుని వాక్యంలో ఉంది. ప్రియులారా, ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. దేవుని మహాకృపను బట్టి మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు వారి నాన్నగారు, వారి కుటుంబ సభ్యులు ఎంతో దేవుని యందు భయం కలిగినటువంటి వారు. 25వ తేదీన సిజరేన్ చేసి ఆ ఇద్దరు పిల్లలు తీయవలసినటువంటి సమయంలో వారి నాన్నగారు చెప్పారంట, అయ్యా క్రిస్మస్ రోజున వారిద్దరు జన్మనిచ్చినట్లయితే వారు క్రిస్మస్ హడావుడిలో ఉంటారు కాబట్టి ఎవరు కూడా బర్త్డేకి రారు, కాబట్టి 26న సిజరేన్ చేసి ఇద్దరు బేబీలు బయటకు తీద్దామని వారి నాన్నగారు చెప్పారట. దేవునికి అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, ఇక్కడ ఉన్న మనుషులందరినీ కూడా ప్రేమించి ఉంటున్నాడు. కొంతమంది ఇక్కడ దేవుని నమ్మిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది యేసయ్యను ఎరగనటువంటి వాళ్ళు ఉండొచ్చు. ప్రియులారా, నేను కూడా ఒక్కొక్క సమయంలో దేవుని ఎరగనటువంటి వాడిని, విగ్రహారాధన చేసేటటువంటి వాడిని, పూజలు పునస్కారాలు చేసేవాడిని. ఈ జీవం కలిగిన దేవుడని ఒక దినాన్న నన్ను పట్టుకున్నాడు 1982వ సంవత్సరంలో. ఆ దినం నుండి నేటి దినం వరకు కూడా
ఆయనే గొప్ప దేవుడని నా పట్ల, నా బ్రతుకులో, నా జీవితంలో, మా పట్ల, మా కుటుంబంలో చేసిన ప్రతి మేలుని బట్టి దేవునికి నా జీవిత కాలం అంతయు, నా బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా గానీ ఆయన రుణం తీర్చుకోలేనని నిర్ణయించుకొని నా జీవిత కాలం అంతా ప్రభువా నా పట్ల చేసిన మేలులకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని దేవునితో నేను ఒప్పందం చేసుకున్నాను, ఒడంబడిక చేసుకున్నాను. పిల్లలు దేవుడిని వారు అడిగారు, మేము ప్రార్థన చేశాం, ఒక్కరి కాదు దేవుడు అంటున్నాడు, మీరు అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను అత్యధికమైన దాన్ని యేసు క్రీస్తు నామములో మీకు ఇస్తానని. ఇదిగో మీరు ఒక్కరినైతే మీరు సంబరపడరు, సంతోషంగా సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు కృపనిచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మనమందరం కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆయన మహిమపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే 121వ కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చదవండి, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండను, పగలు ఎండ దెబ్బైనను తగలదు, రాత్రి వెన్నుల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనమన్నా కునుకుతాం, నిద్రపోతాం, కానీ ఆయన ఒక ట్రైన్ నడిపించేటటువంటి వ్యక్తి, ఇంజన్ నడిపించేటటువంటి దేవుడు. మనమంతా ఒక కంపార్ట్మెంట్ లో కూర్చున్నప్పుడు మనల్ని సేవగా తీసుకెళ్ళడానికి ఆయన నిన్ను కాల్చి కాపాడే దేవుడు. ఆయన కుడుకడు, నిద్రపోడు. ప్రియులారా, బర్త్డే జరుపుకుంటున్నటువంటి చిన్న బిడ్డలకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారికి సదాకాలము తోడయిండి తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక.